కోన వెంకట్ గారు థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. అండ్ మా సినిమా గురించి చెప్పాలంటే అప్పట్లో హ్యాపీ డేస్ మూవీ తీసాక అందరూ కాలేజ్ అంటే ఇట్లుంటుందా అన్నట్టు చేశారు. అది ఎట్లుందో కాలేజ్ పోయినాక తెలిసింది మాకు. అండ్ ఇప్పుడు మా సినిమా మాత్రం కరెక్ట్ అక్కడ అందరూ 19 ఇయర్స్ నుంచి 30+ అందరికీ వాళ్ళ బయోపిక్ చూస్తున్నట్టు ఉంటుంది. ఏదో ఒక స్టోరీ, ఏదో ఒక క్యారెక్టర్ ప్రతి మీ లైఫ్లో పక్కా ఉంటుంది. అండ్ ఇట్స్ ఏ నైస్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కొత్త ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్కి కానీ యాక్టర్స్కి కానీ ఈ లక్కీ మీడియా ఒక అడ్డా ఛాన్స్ ఇవ్వడానికి. అండ్ థ్యాంక్ యూ బెకమ్ గారు ఫర్ గివింగ్ అస్ దిస్ ఛాన్స్ అండ్ ఆపర్చునిటీ. అండ్ మా టీమ్ అండ్ చూస్తున్నారుగా అందరూ బాగా ఆకలి మీద ఉన్న వాళ్ళకి బిర్యానీ పెడితే ఎట్లా తింటారో అంత మంచి యాక్టింగ్ చేసిండ్రు సినిమాలో, జస్ట్ మిమ్మల్ని అందరూ మెప్పించడానికే. అండ్ మా కో యాక్టర్ మేఘా చాలా మంచి యాక్టర్స్ అండి. మా కెమిస్ట్రీ చాలా బాగుంటుంది, చూడండి. ఏం రొమాన్స్ లేకుండా డిస్క్లైమర్ ముందే చెప్తున్నా. అండ్ ఓకే యా, అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. Thank you. Vikram sir, big thank you to you, sir. Without you, I wouldn't have been here. Beckham sir, Meeku, thank you so much. And team, no, I mean, everyone who worked with me, and I'm very thankful for everyone. Movie తప్పకుండా చూడండి, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాహి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నా పేరు హర్ష. ఇది నేను అటెండ్ చేస్తున్న 3వ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఫస్ట్ మెనీ ఇయర్స్ బ్యాక్ నేను ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అటెండ్ చేశాను శిల్పకళా వేదికలో. లాస్ట్ రో, ఆ పైన ఫ్లోర్లో లాస్ట్ రోలో కూర్చొని ఉన్నాను. తర్వాత ఒక 10th 11th రోలో కూర్చొని ఉన్నాను. అండ్ ఇది నా 3rd ప్రీ రిలీజ్ ఈవెంట్ అటెండ్ చేయడం, నా సినిమాకి. అండ్ ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చాను. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ విషయం. అండ్ ఓకే ఇక్కడికి వచ్చేసిన పెద్దవాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి. కోన వెంకట్ సార్, తేజ, ప్రసన్న కుమార్ గారు, అందరూ మిగతా వాళ్ళు ఇప్పుడు వచ్చి వెళ్ళిన డైరెక్టర్స్ కానీ అందరికీ. తేజకి థ్యాంక్స్ కన్నా తేజ గారికి నేను ముందు ఇంకోటి చెప్పాలి. తేజ గారు అంటే నాకు చాలా కోపం అనమాట, చిన్నప్పటి నుంచి కూడా చాలా కోపం యాక్చువల్లీ. ఇందాక చెప్పినట్టు నేను మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా పెద్ద ఫ్యాన్ని. ఇందిరా సినిమాలో ఆయన మెట్ల మించి నడుచుకుంటూ వస్తుంటే నేను ఇంటికి వచ్చి మెట్ల మించి నడుచుకుంటూ బ్యాక్గ్రౌండ్లో నేను ఆ మ్యూజిక్ వేసుకొని నడిచేవాడిని. సో నేను ఆ టైం నుంచి మెగాస్టార్ ఫ్యాన్ అయినప్పుడు ఆయనతో అంత క్లోజ్గా తిరుగుతున్న ఎవరిని చూసినా నాకు చాలా కోపంగా ఉండేది అనమాట చిన్నప్పుడు. తేజ గారిని చూస్తే నాకు చాలా జెలసీగా ఉండేది. అది అలానే కంటిన్యూ అవుతూ వచ్చింది. బట్ వన్స్ ఐ మెట్ హిమ్, ఆయనకు గుర్తుండకపోవచ్చు, నేను ఆయన్ని ఒకసారి కలిశాను. నా ఫస్ట్ సినిమా, ఇది నా సెకండ్ సినిమా యాక్చువల్లీ. సో నా ఫస్ట్ సినిమా ప్రీమియర్ జరుగుతున్నప్పుడు పక్క స్క్రీన్లో ఆయన అద్భుతం ప్రీమియర్ జరుగుతుండింది. సో మా పిఆర్ఓ వాళ్ళు ఆయన్ని పరిచయం చేస్తే హీ వాజ్ సచ్ అ స్వీట్ అండ్ హంబుల్ పర్సన్. He came to me, he made sure and he spoke to me and he wished me all the good luck and all. Thank you Teja for that. ఆ రోజు నుంచి ఆ కోపం అంతా పోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ మా టీం అందరికీ థ్యాంక్స్ అండి. పేరున చెప్పాలంటే చాలా ఎక్కువైపోతుంది, ఎందుకంటే మేమే చాలా మంది ఉన్నాం ఫస్ట్. సో ఫస్ట్ మా బెక్కం వేణుగోపాల్ గారికి అండ్ మా సృజన్ గారికి చాలా థ్యాంక్స్. ఈ సినిమాతో ముందుకొచ్చి ఇంతమంది కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నందుకు. అండ్ మమ్మల్ని అందరినీ క్యాస్ట్ చేసుకొని మమ్మల్ని అందరినీ బేర్ చేసిన మా విక్రమన్నకి చాలా చాలా థ్యాంక్స్. మమ్మల్ని అందరినీ బాగా చూపించిన మా సంతోష్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ ద హోల్ టీమ్, ద హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, మనీష్, రిషి, నగేష్, హరీష్, నిర్మలేష్ అండ్ ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలా థ్యాంక్ యూ. అందరూ చాలా కష్టపడ్డామండి. ఎంత కష్టపడ్డామంటే ఒక 2 minutes తీసుకుంటా. ఎంత కష్టపడ్డామంటే మీకు ఫన్ వేలో చెప్పాలంటే, మేము ఈ సినిమా ప్రాసెస్ అంటే మేమందరం ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేశాక మా మెగాస్టార్ గారివి 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి, మా బాలయ్య బాబు గారివి 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి, మనందరి ఫేవరెట్ నేషనల్ స్టార్ నాని గారివి, మన డార్లింగ్ ప్రభాస్ గారివి అయితే ఏకంగా 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మేము మాత్రం ఈ సినిమా ఇంకా చేస్తూనే ఉన్నాం. సో అంత కష్టపడి మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ ఎవరో ఒక వేలెత్తి చూపించకుండా ఉండాలి, అందరూ ఎంటర్టైన్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలని చెప్పి కష్టపడి చెక్కుతూనే ఉన్నారు. సో ఆ చెక్కుతూ ఫైనల్లీ ఈ November 22న సినిమా రిలీజ్ అవుతుంది.
థియేటర్స్లో. ఎవరినైనా పైకి ఎత్తాలన్నా మీరే ఇండస్ట్రీలో, ఎవరినైనా కింద పడేయాలన్నా మీరే. సో అంతా మీ చేతిలోనే ఉంది. మేము మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తూ ఏడిపిస్తాం థియేటర్లో, అది మాత్రం ఫర్ షూర్. నేను ఈ సినిమా గురించి మాట్లాడుతున్న ప్రతిసారి ఒక మాట మాత్రం చెప్తూ ఉంటా కామన్గా. మమ్మల్ని అందరినీ ఇంతమందిని ఇట్లా స్టేజ్ మీద చూస్తే మీలో చాలామంది అనుకోవచ్చు, అరే ఎవర్రా మీరంతా అని అనుకుంటారు. మాకందరికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్కసారి మా సినిమా చూడండి. ఆ 2.5 గంటల్లో మా సినిమాతో పాటు మా 8 మందిని గుర్తుపెట్టుకునేలా మేము చేస్తాం, అది మాత్రం ఫర్ షూర్. November 22 మేము కలుస్తాం. హర్ష నర్రా, థ్యాంక్ యూ, జై హింద్. Thank you so much. Thank you so much, everyone, for coming here. It's okay. Let him be. What you said? You. So thank you so much. I am so happy to see everyone here. Like this area, the entire area is filled. There is so much energy that I can feel, and so much positivity. Thank you so much for our chief guest first, Prasanna sir. Sorry, I don't. Okay. So, I was talking about something. I would like to thank Khushbu also for being such a friendly and cooperative co-star. All the boys also, thank you so much, Khushbu. He's always late. उसका turn खत्म हो गया, उसके बाद he's saying thank you to me. So yeah, thank you so much for coming here, Teja. Thank you so much, Konas, Venkat sir. We know each other and there is some connection. So thank you so much and I respect you a lot. Thank you so much for mentioning my name. And thank you so much that you're going to watch this film because of me. 1 ticket sold. Gopi sir, I did my job. So I'll say I'm not fluent in Telugu. हिंदी समझ आएगा सबको? नहीं? बोलो बोलो. ओके. सो हिंदी जस्ट इसलिए ताकि मैं एक कनेक्शन बिल्ड कर पाऊँ जो मैं फील कर रही हूँ. दिस इज़ माई फर्स्ट फिल्म. मुझे नहीं पता कि कैसे ये डेस्टिनी में ऐसा हुआ कि मैं ये फिल्म कर पा रही हूँ, सोनिया कैरेक्टर प्ले कर पा रही हूँ. एंड ऑल थैंक्स टू माई डायरेक्टर गारू विक्रम. All thanks to him because I know he fought for me, literally a battle, a war. And everyone, I'm so glad, I'm so grateful, to be honest, seeing myself on the screen. For me, it was a very big thing because a girl coming from Uttarakhand, a very small town, having such big dreams and got my chance here in this Telugu industry, which got my heart, seriously. And I thank each and every person whosoever supported me in my journey, my family, my Roti Kapda Romance family, every technician, every person, even the person who used to hold the light for me so that I can glow on the screen. I thank each and every person, my team, RKR team. They were so supportive and I can't thank enough. I'm just so full of emotions and love. Thank you so much. Thank you so much everyone for coming. Thank you, Kush. ముందుగా మా ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన దేయ సజ్జా గారికి, కోన వెంకట్ గారికి, ప్రసన్న కుమార్ గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. తేజ బ్రో, కంగ్రాట్స్ ఆన్ మ్యాసివ్ సక్సెస్ ఆఫ్ హనుమాన్. యూ మేడ్ అస్ ఆల్ ప్రౌడ్. వి రియలీ హ్యాపీ ఫర్ యూ. అలాగే కమిటీ కుర్రోల తర్వాత ప్రతి ఒక్కరు కూడా నాపై చూపించిన ప్రేమకి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఈ లాస్ట్ 3 months అయితే నేను నా లైఫ్లోనే మర్చిపోలేను, అంత ప్రేమను చూపించారు. అలాగే ఈ సినిమా రోటీ కపడా రొమాన్స్ యాక్చువల్లీ ఇది కమిటీ కుర్రోల కన్నా ముందు స్టార్ట్ అయిన సినిమా. అనుకోని పరిస్థితుల వల్ల కాస్త డిలే అయ్యి నవంబర్లో ఇప్పుడు వస్తుంది. బట్ నేను కెమెరా ముందు లీడ్గా యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా అయితే రోటీ కపడా రొమాన్స్. అందుకే నాకు ఈ టీమ్ అన్నా, ఈ మూవీ అన్నా ఇట్స్ వెరీ స్పెషల్ టు మీ. అలాగే మా ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారు, సార్, యూఆర్ నోన్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ న్యూ యాక్టర్స్ అండ్ న్యూ టెక్నీషియన్స్ టు ద ఇండస్ట్రీ. మీరు ఇంట్రడ్యూస్ చేసిన చాలామంది చాలా గొప్ప పొజిషన్లో ఉన్నారు ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ సార్, నన్ను నమ్మి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు.
మీ ద్వారా ఇంకెంతో మంది కొత్త వాళ్ళు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అలాగే మూవీ మీకు ఫుల్గా లాభాలు తెచ్చిపెట్టాలని కూడా కోరుకుంటున్నాను. అలాగే మా ఇంకో ప్రొడ్యూసర్ సృజన్ అన్న, ఆయన చాలా సైలెంట్గా ఉంటారు కానీ వెనకాల నుంచి చాలా వర్క్ చేస్తూ ఉంటారు. మీ ద్వారా ఇంకెన్నో గొప్ప కథలు తెలియాలని కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అలాగే మా సినిమాటోగ్రాఫర్ సంతోష్ అన్న, మా ఫ్యూచర్ నెక్స్ట్ ఎలా ఉంటే తెలియదు కానీ ఆయన ఫ్యూచర్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎందుకంటే సినిమా చూస్తే మీకే అర్థం అవుతుంది. ఆయనకి ఇచ్చిన దాంట్లో చాలా చాలా బాగా తీశారు, మా అందరినీ చాలా చాలా బాగా చూపించారు. నేను మీతో అయితే ఇంకో సినిమా చేయడం చాలా గట్టి కోరుకుంటున్నాను అన్న. ఎక్కడున్నాను మీరు కనబట్టలేదు. మళ్ళీ మనం పక్కా వర్క్ చేయాలన్న ఫ్యూచర్లో కూడా. అలాగే నా ఫేవరెట్ జేడీ మాస్టర్, 2 సినిమాలు కలిసి చేసాం ఆల్రెడీ, మీతో కూడా చేయాలి మాస్టర్ ఇంకా ఎన్నో. అలాగే మూవీకి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్కి, కృష్ణకాంత్ గారికి, కాసుల శ్యామ్ గారికి, సాంగ్స్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ గారికి, వసంత్ గారికి, ఆర్ఆర్ ధ్రువన్ గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ విక్రమ్ అన్న, అన్న మీరు ఒక మాట అన్నారు ఒక ఈవెంట్లో, మన ఈవెంట్లోనే, ఇప్పటికీ నాతో ఉండిపోయింది అది. మనం ఒక విషయంలో గుడ్ అవ్వడానికి ఎన్నో విషయాల్లో బ్యాడ్ అవ్వాల్సి వస్తుంది అన్నారు. మీరు అప్పుడు ఏ సందర్భంలో అన్నారంటే మీ టైము ఎఫర్ట్స్ అంతా ఒక గుడ్ సినిమా మీద పెట్టడానికి, మీ ఫ్యామిలీకి మీరు టైం ఇవ్వలేకపోయారు, ఎఫర్ట్స్ ఇవ్వలేకపోయారు. యూ హ్యాడ్ టు బి ఎ బ్యాడ్ ఫాదర్ టు యువర్ కిడ్స్ అండ్ బ్యాడ్ హస్బెండ్ యువర్ వైఫ్ అన్నారు. కానీ తప్పన్న నేను ఒప్పుకోను. ఐమ్ షూర్ దే ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ సో హ్యాపీ అబౌట్ యూ. అలా ఆల్రెడీ సినిమా చూశారు, సార్ ఈవెన్ మోర్ ప్రౌడర్ అన్న. వీ ఆల్ లవ్ యూ. నన్ను నమ్మి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనం పక్కా వర్క్ చేయాలి ఫ్యూచర్లో కూడా. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్ కూడా అందరికీ థ్యాంక్ యూ అండి. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కూడా 2 years నుంచి ట్రావెల్ అవుతాం అందరితో కూడా. వీ ఆర్ లైక్ గ్రేట్ బాండ్స్ విత్ ఎవ్రీ వన్. అండ్ మా హీరోయిన్ ఫస్ట్ నేను గర్ల్స్ గురించి అప్పుడు బాయ్స్ దగ్గరకు వస్తా. మై కో యాక్ట్రెస్ సోను ఠాకూర్, షీ సో హార్డ్ వర్కింగ్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్. కొన్ని రోజులు అయితే అప్పుడప్పుడు మాకు లొకేషన్ టైం లేకపోవడం వల్ల వితౌట్ బ్రేక్, లంచ్ బ్రేక్ తీసుకోకుండా కూడా చేసేది. షీ స్టార్ట్ డెడికేటెడ్. ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ సోను. అలాగే అదర్ యాక్టర్స్ ఖుష్బూ, షీస్ నాట్ ఫ్రమ్ హియర్ బట్ I know how hard you work to learn those Telugu lines and you tough for yourself. We all believe we have a really long way to go. It was wonderful having you in the team. And alage Megha and Viksha. Megha is like senior most actress, Lucky Media lo. Yeah, thank you so much Andariki kuda. And my boys Tarun, Supraj, Harsha. ఈ ముగ్గురు అయితే నాకు ఇచ్చిన సపోర్ట్ ఈ 2 yearsలో కూడా ఇట్స్ లైక్ మెంట్ ఎ లాట్ టు మీ. ఒక టైం వచ్చింది మధ్యలో వేర్ నేను కమిటీ కురాలు చేయాల్సి వచ్చింది, ఇది కూడా చేయాల్సి వచ్చింది సైమల్టేనియస్గా. డేట్స్ ఇష్యూ అయితే చాలా ఇష్యూ వచ్చింది మధ్యలో. ఎందుకంటే మేము ఫస్ట్ నవంబర్ అనుకోలేదు, మార్చ్ ఏప్రిల్లో అనుకున్నాం. సో మాకు టైం లేకుండే. ఆ టైంలో మీ ముగ్గురు నాకు ఇచ్చిన సపోర్ట్ నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేను. మీ సపోర్ట్ లేకపోతే ఆ సినిమా చేసేవాడిని కాదేమో. ఎందుకంటే నువ్వు వచ్చి చెప్పారు మీ డేట్స్ నా డేట్స్, మీరు లేకపోతే అరే నువ్వు చేసుకొని రా, నువ్వు ఎప్పుడు అవైలబుల్ ఉంటే మేము అప్పుడు అవైలబుల్ ఉంటాం అని చెప్పి నిజంగా చాలా సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మెంట్ లాట్. అండ్ యా, సో మా సినిమా విషయానికి వచ్చేసరికి లవ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుందా, 1 side అవ్వచ్చు 2 side అవ్వచ్చు. ఇట్స్ లైక్ ది ప్యూరెస్ట్ ఆఫ్ ప్యూరెస్ట్ ఎమోషన్స్ లైఫ్లోనే. సో డెఫినెట్లీ సినిమా చూసిన తర్వాత చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రతి గ్యాంగ్లో ఒకడు ఉంటాడు సినిమా లవర్. ఆ ఒక్కడు మా మార్నింగ్ షోకి వస్తే పక్కా వాడే ఫోన్ చేసి చెప్తాడు వాళ్ళ ఫ్రెండ్స్కి, మా అమ్మ ఒక సినిమా చూసా చాలా బాగుంది చూద్దామని. అదైతే చాలా బలంగా నమ్ముతున్నాను నేను సినిమా మీద, నమ్మకంతో ఉన్నాం ప్రతి ఒక్కరం కూడా. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. November 22nd థియేటర్స్లో వస్తున్నాం. సీ ఆల్ ఇన్ థియేటర్స్. మేబీ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవర్, ద మోస్ట్ బ్యూటిఫుల్, ద మోస్ట్ రిచెస్ట్ అయినా సరే అందరికీ లైఫ్లో ఒక చిన్న రిగ్రెట్ ఉంటుందంటారు. ఏదోటి చాలామందికి అది కెరియర్ అయితే, ఇంకా చాలామందికి అది ఫస్ట్ లవ్. అలాంటి రిగ్రెట్స్ మనకి ఏమీ వద్దనుకుంటే మా సినిమా మీరు 22nd November చూడాలి. బికాస్ దిస్ కెన్ ఫిక్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ యువర్ రిలేషన్షిప్. అండ్ నాకు తెలిసినంత వరకు ఎక్కడో 1% మందికి ఫస్ట్ లవ్ సక్సెస్ అవుతుంది. ఆ 1% దే ఆర్ ద మోస్ట్ వెల్కమ్ మాకు. ఎందుకంటే మీరే మా ఇన్స్పిరేషన్ టు ఎనీ లవ్ స్టోరీ ఇన్ దిస్ హోల్ వరల్డ్. మీరు వచ్చి యూ గైస్ కెన్ లుక్ డౌన్ అపాన్ అస్, ఏంట్రా పిల్లలరా మీరు అని అనుకోండి. బికాస్ మోస్ట్ ఆఫ్ అస్ హ్యావ్ డన్ మిస్టేక్స్ ఇన్ అవర్ ఫస్ట్ రిలేషన్షిప్స్. సో మా సినిమా, దో ఇట్ లుక్స్ లైక్ అనదర్ ఫిలిం ranting about women, it is not. We have something very special to offer.
ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఇండైరెక్ట్ గివ్ అవేస్ అనుకోవచ్చు. పోనీ మాకు రిగ్రెట్స్ ఏం లేవు, ఫస్ట్లో మాకు పోవడమే కరెక్ట్ అనిపిస్తే డూ అ ఫేవర్, గివ్ దెమ్ ఎ టికెట్, buy a ticket to your ex and send her to our film. It will solve a lot of equations in their head. Trust us. November 22nd na vastinamu. I'm extremely happy because chala రోజుల నుంచి we have been looking forward for this day. I'd like to thank Vikram garu for this beautiful opportunity. ఒక్క హీరో హీరోయిన్ ఉంటేనే బ్యాలెన్స్ చేయలేని డైరెక్టర్స్ని చూశాను, బట్ హీ హాస్ డన్ అ కమెండబుల్ జాబ్, ఐ మస్ట్ సే. And also my producers, Venu Garu, Srujan Garu, thank you so much for being a constant support. Bharat, thank you so much for everything. DOP Garu. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. లాస్ట్ మూమెంట్లో పెట్టారు, నెక్ టు నెక్ మాట్లాడమంటున్నారు. జర్నీ చాలా పెద్దదండి. ఆల్మోస్ట్ 2001లో నుంచి స్టార్ట్ అయిన జర్నీ రైట్ నో ఒక 23 ఇయర్స్, 2024 అది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా. నేను బస్ స్టాప్లో నిలబడ్డప్పుడు నాకు గోడ మీద ఒక పోస్టర్ కనబడ్డది, చిత్రం తేజ చిత్రం అని రాసి ఉంది. అక్కడ స్టార్ట్ అయింది డైరెక్టర్ అవ్వాలనే జర్నీ. ఆ డ్రీమ్ వచ్చేసి ఆ రోజు నేను అనుకున్నా డైరెక్టర్ అవ్వాలని చెప్పి. బట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సో ఏదైతే ఆ కోరిక ఉందో దాన్ని బలంగా నమ్మినుండే. బట్ చాలా అంటే హర్డిల్స్ వచ్చిన ఉండే లైఫ్లో, చాలా ఛాలెంజెస్ ఉండే. బట్ ఎక్కడ దానికి వెళ్తామో తెలియదు, రూట్ మ్యాప్ ఏంటో తెలియదు, వెనకెవరు లేరు. చాలా మధ్యతరగతి కుటుంబం, అంటే మామూలు చిన్న ఫ్యామిలీ మాది. బట్ ఇక్కడ ఉన్న టైంలో ఐ వాంట్ టు 5 మందికి నేను థ్యాంక్ యూ చెప్పాలి. నా లైఫ్ని ఈ స్టేజ్కి తీసుకురావడానికి నా 5 మంది చాలా తోడ్పడ్డారు నా లైఫ్లో. దాంట్లో ఫస్ట్ మా మదర్, మా అమ్మ, అంటే చేయి పట్టుకొని నాకు సినిమా పరిచయం చేసి మా మదర్. ఎల్వినర్ గడిలో ఉండేటోళ్ళము, గ్యాంగ్ మొత్తం మెయింటైన్ చేస్తూ సినిమా థియేటర్ పోయేది ప్రతి ఫ్రైడే. నన్ను కూడా తోడుకు తీసుకుపోయేది. అక్కడ నేను సినిమా అనేది ఏంటి అంటే డ్రీమ్ లాగా ఉండే. బట్ ఫస్ట్ ఇంట్రొడ్యూస్ అయింది మా మదర్ ద్వారా. సినిమాని చూసా, ఒక కలర్ఫుల్ వరల్డ్ స్క్రీన్. దాంట్లో మా మదర్ ఫస్ట్ వేలు పట్టుకుని నడిపించారంటారు కదా, ఓనమాలు నేర్పించారన్నట్టు మా మదరే ఆ సినిమాకి పరిచయం చేసా. పిచ్చి కూడా రావడానికి రీజన్ కూడా మా మదరే. చాలాసార్లు బ్లేమ్ చేస్తుంటుంది ఎందుకురా మనకి ఇదంతా అని. బట్ తీసుకుపోయి నువ్వే, దాన్ని పరిచయం చేసి నువ్వే. రైట్ నో ఇక్కడ ఉన్నంటే మీ వల్లే. థ్యాంక్ యూ మా. అండ్ రెండోది మా వైఫ్ అను, థ్యాంక్ యూ సో మచ్. లైఫ్లో ఏ రోజు క్వశ్చన్ చేయలేదు, అంటే అవసరమనే కానీ క్వశ్చన్ మార్క్ రాలేదంటే చూడండి తను నన్ను నమ్మింది. బట్ ఫైనల్గా ఇక్కడ ఉన్నా నేను. థ్యాంక్ యూ అను. అండ్ ఆ సెల్ లైట్లో పోయిందని చెప్పే కదా, సెల్ లైట్లో పోతున్నా. బట్ మీరుంటే బాగుంటుంది అనుకున్నా. ఈ ఈవెంట్కి మీరుంటే బాగుంటుంది అన్న కళలు అంటాం కదా. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నా కళ చాలా పెద్దది. బట్ ఆ ఇంద్ర రాలేదు, బట్ ఈ ఇంద్ర వచ్చారు. ఓకే, సినిమా బ్లాక్ బస్టర్ కొడతా నేను. ఆ కొట్టిన రోజు మీరు ఆ పెద్ద ఇంద్రాన్ని కూడా తీసుకొని రావాలి, చిరంజీవి గారితో మీరు రావాలి. ఆ సక్సెస్ మీట్ ఎంజాయ్ చేస్తాం. చిరంజీవి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్. అసలు మీరంటే ఎంత పిచ్చో మీకు తెలీదు, నాకు తెలీదు. అది మీరు మన ఆచార్య సినిమా ఫ్లాప్ అయినప్పుడు మీరు పడుకున్నారు షుగర్, నేను పడుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దాని తర్వాత సందీప్ రెడ్డి వంగ. అంటే కొన్ని మీటింగ్స్ జరుగుతాయి లైఫ్లో, తెలియదు ఎందుకు జరుగుతుంది మీటింగ్ అనేది. ఆ ఎనిమల్కి సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ సంబంధించి టీజర్ సంబంధించిన మ్యూజిక్ ట్రాక్ ఒకటి జరుగుతున్నప్పుడు రామి అనుకోకుండా అక్కడ రావడం జరిగింది, సందీప్ రెడ్డి వంగ. బట్ ఐ డోంట్ నో ఎందుకు ఆ రోజు మీట్ అయినా అని. బట్ ఇప్పుడు నేను ఆలోచిస్తే ఇక్కడ ఈ రోజు స్టేజ్లో నిలబడడానికి ఆ రోజు ఒక చిన్న మీట్ అంటారు కదా, 8 hours మాట్లాడుకున్నా అది తోడ్పడ్డది. థ్యాంక్ యూ బ్రో. నేను మీకు ఫోన్ చేసిన, బట్ మీకు నేను గుర్తులేను, బట్ మీరు నాకు గుర్తున్నారు. మీరు చెప్పిన ప్రతి మాట కావచ్చు, అర్జున్ రెడ్డి స్ట్రగుల్ కావచ్చు, ఒక డ్రీమ్ అంటే ఒక కళలు కంటే దాన్ని తీసుకురావడానికి ఎంత స్ట్రగుల్ అవ్వాలో ఆ రోజు 8 గంటలు మీరు చెప్పేటప్పుడు ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండే లైఫ్లో. ఒక మాట అన్నావు, ఎవడి మాట వినొద్దు, నచ్చింది చెయ్యి, ఎంత దూరమైనవో నచ్చింది చెయ్యి.
అని అన్నారు. అదే చేసుకుంటూ వచ్చా ఇప్పటి వరకు. యూఆర్ ట్రూలీ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్. అంటే ఇది వైరల్ కోసం కాదండి, నేను మళ్ళీ చెప్తున్నా, నా సినిమా కూడా వైరల్ కోసం తీలే నేను. అంత ఎమోషనలే ఉంటుంది. మీరు చూసిన ట్రైలర్లో మీకు ఎమోషన్స్ కనబడతాయి, వెంటాడతాయి. బట్ పవన్ కళ్యాణ్ సార్ పవర్ స్టార్. ఎందుకంటే జీవితంలో ఓడిపోతాం అంటారు కదండి, ఓడిపోతాం అనే టైంలో ప్రతిసారి ధైర్యం నింపింది ఆయన్నే. ఎందుకంటే జీవితంలో మనం అనుకున్న ఏదైతే ఒక స్టేజ్ అనుకుంటాం, ఒక కోరికలు కావచ్చు, డ్రీమ్స్ కావచ్చు, దాన్ని నెరవేర్చుకోవాలంటే ఎంత దూరం ఉన్నా పోవాలని నేర్పించింది ఆయన్నే. ఆ ధైర్యాన్ని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ పవర్ స్టార్. మిమ్మల్ని తొలి ప్రేమ అప్పటి నుంచి మేము మీట్ అవ్వాలనుకున్నా, బట్ జీవితంలో ఏదో ఒకటి సాధించిన తర్వాత మీ దగ్గరకు వద్దాం అనుకున్నా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొడతా మీ దగ్గరకు వస్తా. అండ్ ఈ 5 మంది అయిపోయిన తర్వాత లైఫ్లో అంటే ఒక గురువు అనొచ్చు, ఒక పాత అంటాం చూసిన ఒక దారి చూపించే వ్యక్తి అనొచ్చు. దారి మంచి దారి ఏం కాదు, బెక్క వేణుగోపాల్ గారి దారి. చాలా గుంతలు కావచ్చు, ముళ్ళులు కావచ్చు, చాలా ఉంటాయి. బట్ డెస్టినేషన్ చాలా బాగుంటుంది. ఆయనతో జర్నీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఫైనల్ డెస్టినేషన్ ఏదైతే ఉందో, ఫైనల్ జర్నీ, ఆ సాచురేషన్ పైన క్లోజర్ అంటాం చూసినారు లైఫ్లో. దిస్ ఇస్ అ క్లోజర్ ఫర్ మై లైఫ్. అంటే క్లోజర్ అంటే నేను చెప్తాను, నేను అనుకున్న డ్రీమ్స్కి ఫస్ట్ మెట్టు. అది మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సృజన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ జర్నీలో మీరు వచ్చారు, సపోర్ట్ చేశారు, ఇంతవరకు వచ్చాం, సినిమా తీసాం. అండ్ సినిమా రిలీజ్ గురించి చాలా అంటే సినిమా తీయడానికంటే సినిమా కోసం చాలా బాధలు పడ్డాం మేము రిలీజ్ చేయడం కోసం. అండ్ దాంట్లో అన్ని డోర్స్ క్లోజ్ అవుతున్న టైంలో ఒక్కొక్కటి మళ్ళీ ఓపెన్ అవుతుంటారు చూసినారా. దేర్ ఇస్ ఏ సమ్ కైండ్ ఆఫ్ ట్రస్ట్, ఒక ప్రాసెస్ నమ్మాలంటారు చూసినారా. గట్టిగా నమ్మాం. ఓటీటీ సోల్డ్, ఈటీవీని కొనేసింది, థియేటర్కల్ రైట్స్ సోల్డ్, ప్రవీణ్ గారు కొనేసారు. సినిమా రేపు 22వ తారీఖు కూడా గుద్దబలు తింటుంది, మీరు రాసుకోండి. అంటే నేను బూత్ కాదు, మళ్ళీ మీరు బూత్లా తీసుకోవద్దు. ఇంద్రా సినిమా చూసి వచ్చిన తర్వాత బయట నన్ను ఒక 100 మంది అడిగిన ఉండే సినిమా ఎట్లుందంటే గుద్ద పగిలిపోయిందన్న. నేనేమంటున్నా 22వ తారీఖు కూడా మీకు అదే మాట వినబడకపోతే, అంటే లైఫ్లో ఒకటి ఉంటుంది కదా, ఒక బెట్ ఆన్ స్టేజ్ వస్తుంది కదా, లైఫ్లో 2 అనే స్టేజ్లో బెట్ అంటాను కదా. నా 23 years ఆఫ్ కెరీర్ నేను బెట్ చేస్తున్నా. ఈరోజు 22వ తారీఖు రోజు మీరు సినిమా థియేటర్ బయటకు వచ్చి గుద్ద పగిలిపోయింది అనకపోతే నేను రిటైర్మెంట్ తీసుకుంటా. నా బెట్ చేసిన, నా కెరీర్ని బెట్ చేసిన మీకు. అంటే అంత నమ్మకం చెప్తున్నా మీకు సినిమా పట్ల. అండ్ థ్యాంక్ యూ. మీరు సినిమా చూడండి. రోటీ కపట రొమాన్స్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ అడల్ట్ ఫిలిం, చాలా మెచ్యూర్డ్ ఫిలిం. ఈ సినిమా మిమ్మల్ని నేను ఒక 4 లైన్స్లో చెప్పాలంటే, ఈ సినిమా మిమ్మల్ని నవ్విస్తుంది, మిమ్మల్ని బాధ పెడుతుంది, మిమ్మల్ని ఏడిపిస్తుంది, దాని తర్వాత మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. ఇది ఏదో నార్మల్ సినిమాలో చూడొద్దు. 22వ తారీఖు రోజు మీ స్క్రీన్ థియేటర్స్లో వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది సినిమా స్టాండర్డ్స్ ఏంటనేది. అందరూ చాలా చిన్న చూపు చూస్తుంటారు. రోటీ కప్ రొమాన్స్ అని కూడా ఎడల్ట్ ఫిల్మ్ అనుకుంటారు, రొమాన్స్ అనగానే లైఫ్ లేదు అనుకుంటారు. బట్ దిస్ ఈజ్ నాట్ దట్ ఫిలిం. నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా, మీకు గ్యారెంటీ ఇస్తున్నా, మీరు ఫిల్మ్ని మీ ఫ్యామిలీ మొత్తంతో చూడొచ్చు. మా మదర్తో నేను పోయి చూస్తున్నా ఫస్ట్ రోజు. ఇంతవరకు మా మదర్ నేను చూపించలేదు సినిమా. ఐ వాంట్ టు సీ ఇన్ థియేటర్స్. నా ఫేవరెట్ థియేటర్స్ కొన్ని ఉన్నాయి, బట్ తెలియదు మన ప్రవీణ్ గారు ఏ థియేటర్ పెడతారో తెలియదు. బట్ సంధ్య అన్నారు, బట్ తెలీదు. ఐ వాంట్ టు సీ ఇట్ ఇన్ మెయిన్ థియేటర్. టైం అయిపోతుంది, బట్ నర్వస్ కూడా ఉంది, కొన్ని చెప్పాలనుకుని చెప్పలేకపోయా. కానీ ప్రవీణ్ గారు ఒక మాట అన్నారు, లాస్ట్ టైం రిలీజ్ డేట్ పోస్ట్పోన్ చేయడానికి ఒక కీలకమైన మీటింగ్ జరిగిన ఉండే చేసుకుంటున్నాను అంతే. 10 పుష్పాలు మన మీద పడ్డా కూడా నా థియేటర్ ఏదైతే ఉందో అది అట్లనే ఉంటుంది. మీరు తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తేజ బ్రదర్ థ్యాంక్ యూ. సూపర్ హీరో మాట్లాడుతున్నాను సార్, ప్రతి దాంట్లో స్పాయిలర్ అండి. ఇది తేజ, నేను ఆల్మోస్ట్ లక్కీ మీడియాలో 7 years నుంచి తిరుగుతుండే, బట్ స్టార్టింగ్ నుంచి చూశాను మిమ్మల్ని. బట్ ఒక హనుమాన్ లాంటి సినిమాతో యు డన్ ఏ బ్రిలియంట్ జాబ్. నేషన్ మొత్తం మన తెలుగు సినిమా చూసేటట్టు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వచ్చే మీ మిరాయి కూడా అంత ప్రపంచం మొత్తం మన వైపు చూడాలని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. లైఫ్లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే తేజ సజ్జ గారు. అంటే అదే అంటున్నా, కళలు ఎంత దూరం అయినా తీసుకెళ్తే అంటారు కదా, దట్ ఈజ్ మనిషిలాగా చూపించుకోవాలంటే రైట్ నో నానిగారి తర్వాత వీ కెన్
సీన్ తేజ సత్య ఆ జర్నీ చూస్తే అర్థమైపోద్ది. ఇందాక ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ వచ్చినాయి. ఒక చిరంజీవి గారు 100 సినిమాల ట్రైలర్లో ఒక విధానంలో కొడితే ఎట్లుంది అట్లుంది. అండ్ మీ జర్నీ ఇలాగే కొనసాగాలి, మీరు పెద్ద హీరో అవ్వాలి. మీతో పాటు నేను కూడా వర్క్ చేయాలని కోరుకుంటున్న ఫ్యూచర్లో. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. బట్ మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమా మిమ్మల్ని వెంటాడుతుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అనిపించవచ్చు విక్రమ్ అనే స్పీచ్, బట్ ఈ సినిమా రిలీజ్ అవుతే దీన్ని మళ్ళీ ప్లేబ్యాక్ వేసుకొని చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. వచ్చిన వాళ్ళందరికీ లేట్ అయిపోయింది కాబట్టి కొంచెం ఫాస్ట్గా మాట్లాడతాను. ఎన్నో ఏళ్ళ నుంచి వీళ్ళందరూ ఈ స్టేజ్ గురించి కోరుకుని ఉంటారు, విక్రమ్ గారు కానీ అందరూ కానీ. సో అందుకే వాళ్ళు కొంచెం టైం తీసుకుని మాట్లాడినా కూడా మీరు అందరూ ఓపిక్గా వెయిట్ చేశారు. థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా రోటీ కపడా రొమాన్స్ గురించి చెప్పాలంటే గోపి గారు గుర్తొస్తారు ఫస్ట్. ఎందుకంటే ఇది ఆయన పోరాటం. గోపి గారు ఇప్పటికీ నాకు తెలిసి ఎంతమంది కొత్త టాలెంట్ ఇంట్రడ్యూస్ చేస్తుంటారంటే హీఈస్ అన్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అందరికీ. ఆయన చేసిన 14 సినిమాల్లో డైరెక్టర్లు కానీ రైటర్స్ కానీ అందరూ ఇప్పుడు మనకి స్టార్ డైరెక్టర్స్గా స్టార్ రైటర్స్గా ఉన్న వాళ్ళు, ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయే సినిమా డైరెక్టర్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది గోపి గారే, కార్తిక్ గట్టంనేని. సో ఎంతోమంది టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేశారు. నేను కూడా సినిమా అవకాశాల కోసం వచ్చి ఇక్కడ తిరుగుతున్నప్పుడు ఫస్ట్ వెళ్ళింది గోపి గారి ఆఫీస్కే. ఆయన అంటే సినిమా జరగలేదు కానీ ఒక స్ట్రాంగ్ రిలేషన్ ఒకటి ఫామ్ అయింది. సో అంటే మధ్యలో మైక్ తీసుకునేందుకు ఏముంది అంటే, నేను చాలా ఎమోషనల్గా ఉన్నా తేజ విషయంలో. తను చెప్పింది నిజం. ఈ ఆఫీస్కి, లక్కీ మీడియా ఆఫీస్కి స్టార్టింగ్లో 4-5 ఇయర్స్ ముందు సినిమా చేయాలని తిరుగుతున్నప్పుడు ఎంతో ఓపిక్గా ఇదే కథ కావాలి, ఇలా కావాలి అనుకున్నాక చాలా కథలు అనుకొని ఎలాగైనా పట్టుదల అంటే చేయాలి, ఇక్కడ సినిమా చేయాలి, నా కథ కావాలని కూర్చున్నప్పుడు కథలు వేయడం, సినిమా చేయాలని ట్రై చేసి అది జరగకపోవడం. తర్వాత నాకు తెలిసింది తన పట్టుదలతో ఓ బేబీ సినిమా, తర్వాత ఇష్క్, తర్వాత జాంబీ రెడ్డి, తర్వాత సినిమాలు ఒక్కొక్కటి తను సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అందరూ అంటారు తేజ ఎక్కడి నుంచి వెళ్ళాడు కదా, ఇక్కడి నుంచి వెళ్ళాడు కదా, మీ దగ్గర నుంచి వెళ్ళాడు కదా, మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారు, మీరు ఇన్స్పైర్ చేశారు. మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ, తేజకి నేను ఇన్స్పిరేషన్ కాదు, తేజ అనే నాకు ఇన్స్పిరేషన్. ఎవ్రీ డే నాకు ఫోన్ చేస్తాడు. మా ఆవిడ సాక్ష్యం, నాకు ఫోన్ చేస్తాడు ఏం చేయాలి అని. నాకు వింటున్నట్టే ఉంటాడు కానీ మొత్తం తన సజెషన్లో నేను నడుస్తున్నా. 3 ఇయర్స్ నుంచి నేను నా సజెషన్లో తను నడుస్తున్నాను అనుకుంటున్నా. బట్ డౌన్ టు ఎర్త్ అనేది ఎంత అని అంటారు కదా, అందరు కింది స్థాయి నుంచి పైకి వచ్చారు, వీళ్ళ ఎగ్జాంపుల్ అంటారు. కానీ నేను చూసిన వాళ్ళు, నేను దగ్గరగా చూసిన వాళ్ళు, అంటే సార్గా దూరంగా చూసిన వాళ్ళు చిరంజీవి గారు అయితే, రవితేజ గారు అయితే, దగ్గరగా చూసిన వాళ్ళ దగ్గర చూసిన నాని గారు అయితే, ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి ప్రతి ఫ్రేమ్లో ప్రతి షాట్లో దగ్గరుండి నేను చూసి కింది నుంచి పైకి ఎలా రావాలో దగ్గరుండి చూసిన తేజ సత్య గురించి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. నాకు స్టేజ్ మీద అవకాశం రాలేదు, ఏదైనా స్టేజ్ తను పిలిచినా నాకు మాట్లాడడం రాలేదు. ఈరోజు నా స్టేజ్ కట్టి మాట్లాడుతున్నా. నేను చాలా గర్వపడుతున్నా. అక్కడ కూర్చొని మిరాయి ట్రైలర్ ఇవన్నీ వేస్తుంటే ఆయన ఎంత బాగా సంతోషపడ్డారు, మీరెంత పడ్డారో తెలియదు. కానీ నాకు మాత్రం నాదే గెలుస్తుంది, అక్కడ నా వారే గెలుస్తున్నట్టుగా ఉన్నా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ తేజ. ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ యూత్. కష్టపడి ఎలా పైకి రావాలో తను చూసి నేర్చుకోవాలి. అలాగే నేను చాలాసార్లు మన హీరోలు కూడా చెప్తుంటా, తను ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు. ప్రతి సినిమా అంటే వచ్చాము డబ్బులు తీసుకుని యాక్టింగ్ చేయడం కాదు, సినిమా రిలీజ్ వరకు తన పక్క నుండి పోరాడతాడు. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు తీసిన ఇంతకుముందు హిట్ అయిన సినిమాకి, తీయబోయే సినిమాకి నేను ఎక్కువగా మాట్లాడాము. నా సినిమా గురించి కూడా సార్ స్పీచ్ నాదని మైక్ ఇచ్చారు సార్, నాకు మీరు ఇచ్చేసారు. చాలా ఎక్కువ చెప్పారు గోపి గారు, ఆయన అభిమానం అంతే అది నా మీద. పక్కన పెడితే ఇంతమంది టాలెంట్ ఈ సినిమాతో వస్తున్నారు. ఈ నవంబర్ 22వ తారీఖు, ఆగస్ట్ 22వ తారీఖు మా మెగాస్టార్ గారు పుడితే, ఈ నవంబర్ 22వ తారీఖు ఎంతోమంది స్టార్స్ పుట్టాలని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమా నుంచి వీళ్ళందరూ చాలా పెద్ద పొజిషన్లో ఉండి ఎన్నో సినిమాలు చేయాలి, ఇండస్ట్రీకి చాలా సినిమాలు, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ రావాలని కోరుకుంటున్నాను. విక్రమ్ గారికి ఆల్ ద వెరీ బెస్ట్. చాలా కాలం నుంచి
ఈ సినిమా పట్టుకుని ఉన్నారు. అంటే ఇన్నాళ్ళ నుంచి అందరూ చెప్తున్నారు గోపి గారి దగ్గర సినిమా టైం పట్టింది, లేకపోతే ఈ సినిమా 3 ఏళ్ళు చేసాం 4 ఏళ్ళు చేసామని. నా ఎక్స్పీరియన్స్ నుంచి ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, మేము కూడా అన్ని సినిమాలు ఓవర్ ద జర్నీ ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైం. ప్రతి సినిమా కూడా నాకు అర్థమైంది ఏంటంటే ఈ స్ట్రగుల్ ఫేజ్ ఉంది కదా బ్రో, దిస్ ఇస్ వేర్ వీఆర్ మేడ్ ఏమో అని నా ఫీలింగ్. అంటే ఇక్కడే మనం మన మన ఆలోచనలు, మన అభిప్రాయాలు, మనకి ఏది రైట్ ఏది రాంగ్ అనేది ఇక్కడే ఫామ్ అవుతాయేమో అనేది నేను అనుకుంటున్నాను. బట్ ఏమో టూ ఎర్లీ ఏమో నేను చెప్పడానికి. ఈ సినిమా నవంబర్ 22వ తారీఖు థియేటర్లో వస్తుంది. రోటీ కపడా రొమాన్స్, ఫ్యామిలీ అంతా చూడదగ్గ సినిమాలే గోపి గారు ఎప్పుడూ తెస్తారు. సో తప్పకుండా అందరూ థియేటర్కి వచ్చి చూడండి. మీకు నచ్చితే ఇంకో 10 మందికి చెప్పండి. దీని ట్రైలర్స్, టీజర్స్ అన్నీ యూట్యూబ్లో ఉన్నాయి, అన్నీ తప్పకుండా చూడండి. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయండి. చిన్న సినిమాలు బాగుంటే ఇలాంటి ఎంతోమంది హీరోస్ వస్తేనే మా ఇండస్ట్రీ బాగుంటుంది. సో వీళ్ళకి కొంత ఉపయోగపడతానని ఫీల్ అయినా కూడా నేను ఫస్ట్ ఉండి వద్దాం అనుకుంటాను. ఎప్పుడు ఈ సినిమానే కాదు, ఎనీ స్మాల్ ఫిలిం ఎవరైనా నేను రావడం వల్ల ఏమైనా ఉపయోగపడుతుందంటే డెఫినెట్గా ఫస్ట్ ఉందాం. థ్యాంక్ యూ ఫస్ట్ ఉందామని ఫీల్ అవుతాను. సో టు ఆల్ ద స్టార్ కాస్ట్, హర్ష్, సుప్రజ్, తరుణ్, సందీప్, మేఘలేఖ, సోను, కుష్, అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమాతో మీ అందరూ చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. హర్షవర్ధన్ రామేశ్వర్ గారికి చాలా ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు, ఆయనకి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. గోపి గారితో పాటు కో ప్రొడ్యూసర్ సృజన్ గారికి, ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్ గారికి, అందరికీ ఈ సినిమా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ తేజ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ ఇంత టైం ఇచ్చి. అండ్ ఎస్, మిరాయి కోసం మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దట్. గారు మీకు కూడా థ్యాంక్ యూ. ఎప్పుడు ప్రతిసారి మమ్మల్ని చాలా వామ్గా వెల్కమ్ చేస్తారు, ఎప్పుడు చెప్పే అవకాశం రాలేదు, చాలా థ్యాంక్ యూ. కానీ దాంట్లో గోపి గారి ఆధ్వర్యంలో మీరు నన్ను ఇరికించడం జరిగింది కాబట్టి దాని గురించి నెక్స్ట్ టైం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈజ్ ఆల్వేస్ లైక్ డౌన్ టు ఎర్త్, తెలిసిందే. అండ్ థ్యాంక్ యూ తేజ గారు, మీరు ఇలాంటి సక్సెస్లు ఎన్నో అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వాల్సిందిగా గోపి గారిని కోరుకుంటున్నాము. అండ్ వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు